వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని కోట ప్రాంతంలో వ్యాస మహర్షి ప్రతిష్ఠించబడిన శ్రీ కోట మంగరాయ ఆంజనేయ స్వామి వారి రథోత్సవం ఆదివారం సాయంత్రం జరుగుతోందన్నారు. ముందుగా ఉదయం పూట పంచామృత అభిషేకం, అర్చన, అన్నదాన కార్యక్రమం జరుగును. తదుపరి సాయంత్రం 6 గంటలకు శ్రీ కోట మంగరాయ ఆంజనేయ స్వామి వారి రథోత్సవం కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని దేవాలయం వారు తెలియజేశారు. వ్యాసరాయల ప్రతిష్ఠ చేసిన మంగరాయ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమం 12వ తారీఖు ధ్వజారోహణం మొదలు చేసుకుని నిన్న అనగా శుక్రవారం హనుమద్రథం కార్యక్రమము, ఫలపంచామృతము, సర్వభక్తులకి అన్నప్రసాద తర్పణం నడిచింది. ఈరోజు ద్వితీయం రోజు 108 లీటర్ల పాలాభిషేకము, ఫలపంచామృతము, సుదర్శన హోమం కార్యక్రమం నడుస్తూ ఉంది. మధ్యాహ్నం 12 గంటల పైన సర్వభక్తులకి అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు సమర్పిస్తారు. రేపు అనగా మార్గశిర పౌర్ణమి 15వ తారీఖు 15వ తారీఖు పౌర్ణమి రోజు ఆదోనిలో వ్యాసరాయల ప్రతిష్ఠించిన మంగరాయ ఆంజనేయ స్వామి రథోత్సవ కార్యక్రమం నడుస్తూ ఉంది. రథోత్సవం ఎన్ని గంటలకు ఉండొచ్చు? ఉదయము ఫలపంచామృతము, రథాంగ హోమము, సత్యనారాయణ పూజ కార్యక్రమాలు అయిన తర్వాత భక్తాదులకు తీర్థప్రసాదాలు సమర్పించిన తర్వాత అష్టోదకం కన్నా ముందు అష్టతీర రథోత్సవము అయిన తర్వాత తీర్థప్రసాదాలు నడుస్తాయి భక్తాదులకు. సాయంత్రము మహారథోత్సవం కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు రంగరంగ వైభవంగా కార్యక్రమం నడుస్తుంది. దీనికి చుట్టుపక్కల ప్రజలు, భక్తాదులు, ఆదోని పురజనులు, చుట్టుపక్కల వాళ్ళంతా పాల్గొని. మీ పేరు సార్? మాధవరం గోపాలకృష్ణ స్వామి. మీ పేరు? గోపాలకృష్ణ మాధవరం.